సో కూచిపూడి శిక్షణ గురించి మనం మాట్లాడుకుంటే చిన్నప్పుడు మీరు తీసుకునేటప్పుడు మీకేమన్నా అంటే అలాంటి సంఘటనలు అంటే ఏమన్నా కష్టం అనిపించిందా? నాకు అది ఎంత ఇష్టం అంటే డాన్స్, పిల్లలందరూ బంక్ చేయాలి క్లాసెస్ అని అనుకుంటారు కదా, నేను అట్లా కాదు. బర్త్డే పార్టీస్ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా అవి బంక్ చేస్తా కానీ క్లాస్ కి వెళ్ళటం కానీ బంక్ చేయాలి. అంత ఇష్టం. అదే అది నాకు ఒక ఎంత ఇంట్రెస్ట్ అంటే, అండ్ దెన్ ప్యాషన్, అండ్ చిన్నతనంలో ఇట్స్ ప్యాషన్. అండ్ అద్దం ముందు ఊరికే ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని, అండ్ మూవ్మెంట్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. అండ్ ఎవరికన్నా మంచి ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్ళి చూడటం, అది కూడా చాలా ఇన్స్పైర్ చేస్తుంది. మంచి మంచి డాన్సర్లు, పెద్ద పెద్ద వాళ్ళ ప్రోగ్రామ్స్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. అట్లనే వెంపటి చిన్న సత్య మాస్టర్ బ్యాలే చూసిన తర్వాత వారి దగ్గర వెళ్ళి నేను నేర్చుకోవాలని వెళ్ళి నేర్చుకున్నాను అనమాట. అప్పుడు ఇట్ వాస్ నాట్ ఈజీ బీయింగ్ మ్యారీడ్ పర్సన్, ఇంకొక సిటీకి వెళ్ళి నేర్చుకోవటం. కానీ అది ఒక డ్రీమ్, నేను చెయ్యాలి అని చెప్పి పట్టుదలతో చేశాను. అంత పట్టుదలతో వెళ్ళాక మీకు ఏమైనా నేర్చుకో ఉంటారు కదా, ఓన్లీ నాట్యం కాకుండా మీ లైఫ్ మీద ఏమైనా ప్రభావం చూపించాయా? నాకు ఆ రిగరస్ ట్రైనింగ్, సాధన ఎంత ఇంపార్టెంటో అర్థమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ చాలా నేర్చుకున్నాను. వారి లైఫ్ స్టైల్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఆ సింప్లిసిటీ, అండ్ నిజంగా ఇట్ మేడ్ మీ వెరీ గ్రౌండెడ్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఐ లెర్న్డ్ బావిలో నుంచి నీళ్లు ఎలా చేయాలి, ఎలాగా యూనో అలాంటి కొన్ని చాలా నేర్చుకున్నాను. మనమే ఎంత నీట్ గా స్వీప్ చేసి అన్ని నీట్ గా ఎలా పెట్టుకోవాలి, ఎట్లా ఉండాలి అనేది అక్కడ ఐ లెర్న్. డిగ్నిటీగా ఎలా ఉండొచ్చు అన్ని మనమే చేసుకొని అనేది చాలా నేర్చుకున్నాను. అంటే డిసిప్లిన్. ఓకే, అంటే నాట్యం కాకుండా ఆర్గనైజ్డ్ గా లైఫ్ కూడా బ్యాలెన్స్ చేయడం. అండ్ యునో లైక్ అలాంటి వాతావరణం కూడా వారి వల్లనే నేను నేర్చుకున్నాను. అదర్వైజ్ ఐ వుంట్ హావ్ బీన్ ఎక్స్పోజ్ టు దట్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మా మాస్టర్ గారు అండ్ వారి సతీమణి కూడా. ఆ సింప్లిసిటీ నాకు వారి ద్వారానే నేను చూశాను. అలా ఆ లైఫ్ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఎప్పుడు కూడా నేను స్కూల్ కి కానీ మా పేరెంట్స్ ఎప్పుడు నన్ను ఆర్టీసీ బస్ లోనే వెళ్ళేదాన్ని. నేను లగ్జరీస్ అలా కాకుండా చాలా గ్రౌండెడ్ గా పెరిగాను. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే దట్ యునో. అలాగే నేను డాన్స్ క్లాస్ కి కూడా నేను సైకిల్ రిక్షాలో వెళ్ళిన రోజులు ఉంది, నడిచి వెళ్ళిన రోజులు ఉన్నాయి. అండ్ స్కూల్ కి బస్ లో ఎప్పుడు బస్ లోనే ట్రావెల్ చేస్తాను. ఓకే, రెగ్యులర్ గా నేను స్కూల్ బ్యాగ్ తీసుకొని బస్ స్టాప్ లో నిలబడి వెళ్ళిన దాన్ని. సూపర్ సూపర్. ఓకే, కూచిపూడిలో ఏ నృత్య శైలి మీకు చాలా ఇష్టం? అంటే ఐటమ్స్ అంటున్నారా? అంటే నాకు మిథలాజికల్ థీమ్స్ అందరము మేము బాగా చేస్తాము. స్త్రీ పాత్రలు అంటే చాలా ఇష్టం. ఎవ్రీ యునో ఫీమేల్ క్యారెక్టర్ ఎంత డిఫరెంట్ గా చేయొచ్చు అండ్ వారిని ఆ క్యారెక్టర్ గురించి చదివి ఇన్ డెప్త్ గా నేను రీసెర్చ్ చేస్తాను. ఏదో చెయ్యాలని చేయటం కాదు, అంత బాగా దాంట్లో లోతు వెళ్ళి ఐ ఇమాజిన్ ఆ క్యారెక్టర్ ఎలా చేస్తే బాగుంటుంది. అండ్ చిన్నతనంలో నేను సినిమాలు కూడా బాగా చూసేదాన్ని. నాకు సావిత్రి గారి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కూడా నేను చూసి ఎక్స్ప్రెషన్స్ కొన్ని అలా ఎలా చేస్తే సటిల్ గా చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకొకటి, నేను నృత్యనాటికలు చాలా కోరియోగ్రాఫ్ చేశాను. దాంట్లో యాజ్ అ కొరియోగ్రాఫర్ ఫీమేల్ రోల్స్ కాకుండా యూ షుడ్ డూ ఆల్ ద మేల్ రోల్స్ కూడా నేనే కొరియోగ్రాఫ్ చేయాలి అని చూపించాలి మనకు. ఎలా వచ్చినా కూడా మనం ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి చెప్తాం కదా. సో అటువంటప్పుడు నేను పాత సినిమాల్లో ఈవెన్ బాడీ లాంగ్వేజ్ కోసం ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు అలా కూడా చూసి నేను ఎలా ఉంటే బాగుంటుంది, పౌరాణిక సినిమాలు చూసి నేను చాలా అబ్జర్వేషన్ నేను అన్ని అద్దం ముందు చూసుకుంటూ ఉంటాను. అండ్ చిన్నప్పటి నుంచి నేను బ్లాక్ అండ్ వైట్ టీవీ రోజుల నుంచి నేను డాన్స్ చేస్తూనే ఉన్నాను. ఓకే, మీరు ఇంత అందంగా ఉన్నారు కదా, మీకు సినిమాల నుంచి ఏమన్నా ఆఫర్ రాలేదా? లేదు, వచ్చినాయి కానీ లేదండి. మాకు మా మదర్ కే వచ్చాయని అంటారు. ఎన్టీ రామారావు గారే వచ్చి అడిగారు. ఎందుకంటే మా తాతగారికి చాలా క్లోజ్ వారు. మా తాతగారే వారిని చాలా కన్విన్స్ చేసి ఇక్కడ రామకృష్ణ స్టూడియోస్ ముషీరాబాద్ అంతా అప్పుడు రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు ఇన్వైట్ చేయటం జరిగింది. వారు వచ్చి మా మదర్ని చాలా అడిగారు. నాకు కూడా వచ్చాయి కానీ మాకు ఆ లైన్
ఎందుకంటే ఇప్పుడు అంటే మూవీస్ లో కూడా ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్. అవును సో అవును. డాన్స్ లో ఉన్నంత ఎక్స్ప్రెషన్ ఇంకా ఎందులోనూ లేదు. సో మీరు చూడండి ఇప్పుడు ఇప్పటికీ కూడా నా దగ్గర పేర్లు నేను చెప్పదలుచుకోలేదు కానీ చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్ అందరు వచ్చి నేర్చుకుంటారు. అవునా? బాంబే నుంచి కూడా వస్తున్నారు, అన్ని దగ్గర నుంచి వచ్చి నేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి దేశే ఒక క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటే చాలా ఐ స్టెబిలిటీ అండ్ ఆ గ్రేస్ అన్ని వస్తాయని ఆ ఎక్స్ప్రెషన్ కళ్ళతోనే మాట్లాడాల్సిన అవసరం లేదు, కళ్ళతోనే చూపించాలంటే ఓన్లీ కూచిపూడిలోనే అవుతుంది అది. సో డాన్స్ అనేది క్లాసికల్ డాన్స్ లో చాలా నేర్చుకోవచ్చు. నాట్ ఓన్లీ కూచిపూడి, మన అన్ని డాన్స్ స్టైల్స్ లో కూడా మన క్లాసికల్ డాన్స్ స్టైల్స్ నేర్చుకోవటం చాలా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని వాళ్ళకి కూడా తెలుసు. చాలా మంది వచ్చి నా దగ్గర వర్క్ షాప్స్ ట్రైనింగ్ తీసుకొని వెళ్తూ ఉంటారు. అండ్ నేను మా గురువు గారు కూడా చాలా బ్యూటిఫుల్ మూవీస్ కి డాన్స్ డైరెక్షన్ చేశారనమాట, పాత సినిమాలకి. అండ్ నేను బిర్జు మహారాజ్ గారితో కూడా వర్క్ చేశాను చాలా. వారు కూడా అద్భుతమైన డాన్స్, ఎస్ చాలా, నేను వారితో టూర్స్ చేశాను. వారితో పాటు నేను కూచిపూడి కొరియోగ్రఫీ చేశాను. వారు నన్ను పిలిపించి చేయించుకున్నారు కొరియోగ్రఫీ వారి ప్రొడక్షన్స్ లో. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా నేను ఇవ్వటం జరిగింది. అక్కడ కూడా అబ్జర్వేషన్ తో నేను చాలా నేర్చుకున్నాను అలాంటి మహానుభావుల దగ్గర. మీరు డైలీ సాధన అంటే ఎలా చేస్తారు? ఇప్పుడు సాధన ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. చాలా ప్రాక్టీస్ చెయ్యాలి, ఎందుకంటే నా మంత్రానే సాధన. అండ్ పేషెన్స్. ఒక్క మెట్టు ఎక్కి పైకి వెళ్ళాలి అని ఎప్పుడు నేను అనుకుంటాను. అండ్ చాలా ఇప్పటికీ కూడా నేను రోజు స్ట్రెచ్చింగ్, నాకు డాన్స్ కి అనుకూలంగా ఫ్లెక్సిబిలిటీ కోసం అని నేను చేసుకుంటాను. ఎన్ని వర్క్స్ ఉన్నా అది మాత్రం వదిలిపెట్టరు, చెయ్యాలి. అది ఎందుకంటే ఒక లేడీకి ఎస్పెషలీ హెల్త్ మనం బాగా చూసుకోవాలి. మన ఆరోగ్యం మనం బాగుంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీని మనం చూసుకోవచ్చు. అండ్ మన ప్రొఫెషన్ కూడా అప్పుడే చేయొచ్చు అని నేను ఎప్పుడు అందరికీ చెప్తాను. ఫస్ట్ మన హెల్త్ చూసుకోండి అని. ఎస్పెషలీ ఉమెన్స్ డే అటువంటి అప్పుడు వెళ్ళినప్పుడు అందరూ నేను మాట్లాడేటప్పుడు నేను చెప్తూ ఉంటాను వాళ్ళకి, మీరు కొంచెం టైం లేడీస్ మన హెల్త్ కోసం మనం కేటాయించుకోవాలి, అప్పుడే మనం అందరినీ బాగా చూసుకోవచ్చు. అండ్ నేను నేను జోక్ చేశాను అనమాట, మీరు సీరియల్స్ చూడండి, నేను వద్దంటలేదు, చూసేటప్పుడు కూర్చొని చూడకండి, నిలబడి కొన్ని ఎక్సర్సైజ్ చేయండి కొంచెం అని చెప్తూ ఉంటాను. అలా కూడా వాళ్ళని ఎనీ టైం ఏదో ఒకటి చెయ్యాలి. హెల్త్ ఇస్ వెల్త్, అంతే కదా అని. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అవును, ఎగ్జాక్ట్లీ. బికాస్ హెల్త్ లేకపోతే ఇంకా మేమేం పర్ఫార్మెన్సెస్ చేస్తాము. వీ హ్యావ్ టు బీ హెల్తీ అండ్ ఫిట్ అండ్ ఎనర్జెటిక్. ఈ కాలం ఇప్పుడు అమ్మాయిలను చూసుకుంటే డాన్స్ నేర్చుకుంటున్నారు, కానీ ఇప్పుడు మెయిన్ మన భారతీయ గౌరవాన్ని ఇచ్చే భరతనాట్యం కానీ ఏదో ఒక క్లాసికల్ డాన్స్ కొంచెం తగ్గుతుంది. దీని మీద మీరేమంటారు? నేను అట్లా అనుకోవట్లేదు షాహిదా, ఎందుకంటే ఎప్పుడు మా దగ్గర వెయిటింగ్ లిస్టే ఉంది జాయిన్ అయ్యేదానికి. అండ్ పిల్లలు యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ ని ఐ రియలీ హ్యావ్ టు అప్రిషియేట్, వాళ్ళు తీసుకొస్తున్నారు. అఫ్ కోర్స్ బ్రేక్ ఎప్పుడు వస్తుంది అంటే ఎగ్జామ్స్ 10th 12th అప్పుడు డెఫినెట్ గా అందరు బ్రేక్స్ తీసుకుంటున్నారు. ఆ బ్రేక్స్ తర్వాత చాలా రెడ్యూస్ అయిపోతుంది. కొంతమంది మళ్ళా ఆ ఎంట్రన్స్ అన్ని ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చేస్తుంది. అది మళ్ళా దే విల్ కమ్ అండ్ కంటిన్యూ. ఎందుకంటే ఒకసారి నేర్చుకున్నది మన బాడీలో ఉంటది కదా, కొంచెం స్టామినా బిల్డప్ చేసుకోవాలి అంతే. కానీ అది ఒకసారి మంచి ఫౌండేషన్ పడ్డదంటే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. అండ్ పిల్లలు మన క్లాసికల్ ఆర్ట్స్ నేర్చుకుంటే బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది, మెమరీ పవర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్ని. అండ్ ఎందుకంటే మనము డాన్స్ చేసేటప్పుడు అన్ని మనము సీక్వెన్స్ గుర్తు పెట్టుకోవాలి, మళ్ళీ అవలీలాగా చెయ్యాలి, అభినయం చెయ్యాలి. సో అలా మల్టిపుల్ థింగ్స్. అండ్ సో ద అకాడమిక్స్ లో కూడా మెడిసిన్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, యు నేమ్ ఇట్, లాయర్స్ అందరూ ఉన్నారు నా దగ్గర. అండ్ మెరిట్ లో వస్తుంది వాళ్ళకి సీట్, ఎందుకంటే బ్రెయిన్ ఆల్రెడీ షార్ప్ చాలా. అండ్ దెన్ అది కూడా కాదు, మేము చాలా గ్రూప్ ప్రొడక్షన్స్ ఎక్కువ నేను ఎంఫసైజ్ చేస్తాను. అండ్ అందరం కలిసి కొరియోగ్రాఫ్ చేస్తాము. ఇప్పుడు పిల్లల్ని అడుగుతాను, ఇది థీము, మీ అందరూ ఒక్కొక్క ఐడియా ఇవ్వండి, ఎవరి ఐడియా బాగుంటే అదే వాడతాం. నాది బాగుంటే నేను నాది వాడాలి, మీది బాగుంటే మీది. సో వాళ్ళు స్టార్ట్ చేస్తారు థింకింగ్. అండ్ దెన్ వర్క్ ప్లేస్ లో వాళ్ళు ఈవెన్ ప్రొఫెషనల్ గా డాన్సర్స్ కాకపోయినా వాళ్ళు ఏ జాబ్స్ చేస్తున్నప్పుడు ఆ టీమ్ వర్క్ కలిసి చేద్దాం అనేది కూడా చాలా దీంట్లో
వస్తుంది అనమాట. నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను. దే ఆర్ డూయింగ్ వెరీ వెల్, వెరీ ప్రౌడ్. ఈ కాలంలో స్టడీస్ తో పాటు Hmm. అంటే క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం కూడా ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? క్లాసికల్ డాన్స్, మ్యూజిక్ ఏదో ఒకటి నేర్చుకోవటం చాలా, ఇట్స్ రియలీ వెరీ హెల్ప్ఫుల్ అని. అండ్ మన కల్చర్ తెలుస్తుంది. అండ్ కొన్ని కొన్ని పద్ధతులు అన్ని నేర్చుకుంటారు. డిసిప్లిన్ అన్ని వస్తాయమ్మా. ఇట్స్ Okay. రియలీ వెరీ వెరీ, అండ్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. మన కల్చర్ ని మనము ఈ వరల్డ్ ఆఫ్ వెస్టర్నైజేషన్ లో ప్రౌడ్ గా మనము చెయ్యాలి అని ఉంటుంది. అండ్ ఈవెన్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు. ఒక చక్కగా పాడిన, మంచిగా డాన్స్ చేసిన, అన్ని రకాలుగా ఏ ప్రోగ్రామ్ అయినా ఫస్ట్ క్లాసికల్ డాన్స్ ఉంటుంది. అండ్ మన ఎవరన్నా ఇంపార్టెంట్ గెస్ట్, ఇంటర్నేషనల్ గెస్ట్ వచ్చినప్పుడు ఏదున్నా పెట్టేది ఏంటి, మన క్లాసికల్ డాన్స్. సో ఇట్స్ గ్రేట్ మూమెంట్ ఫర్ అస్.